శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారము. మాఘమాసంలో వచ్చే భీష్మ ఏకాదశి విశిష్టత మరియు ఆ రోజు చేయవలసిన విధివిధానాలు గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. భీష్మ ఏకాదశికి మాఘమాసంలో చాలా ప్రత్యేకత ఉంది. ఇది 2024లో ఫిబ్రవరి 20వ తేదీన వచ్చింది. ఉత్తర భారతదేశంలో దీనిని జయ ఏకాదశి అని పిలుస్తారు. దక్షిణ భారతదేశంలో భీష్మ ఏకాదశిగా జరుపుకుంటారు. ఫిబ్రవరి నెలలో శుక్లపక్ష కాలంలో జరుపుకుంటారు. మాఘమాసంలో శుక్లపక్ష ఏకాదశి విష్ణుప్రీతికరమైన మహాపర్వం. ఈ రోజున శ్రీవిష్ణు సహస్రనామ పారాయణ, నారాయణార్చన, జప ఉపవాసాదులు విశేష ఫలాలను ఇస్తాయని పండితులు తెలియచేశారు. భీష్మ నిర్యాణానంతరం వచ్చిన ఏకాదశి కనుక దీనికి భీష్మ ఏకాదశి అని పిలుస్తారు. మాఘశుద్ధ అష్టమినాడు భీష్మాచార్యుని ఆత్మ శ్రీకృష్ణునిలో లీనమైంది. భీష్ముడు మోక్షం పొందిన తర్వాత వచ్చిన మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశి, మహాఫల ఏకాదశి, జయ ఏకాదశి అని అంటారు. భీష్మ ఏకాదశి రోజున భక్తులు తమ ప్రార్థనలను దేవుడికి సమర్పించడంలో భాగంగా పవిత్రమైన ఈ రోజున ఉపవాసం పాటిస్తారు. అదే రోజున శివునికి ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తారు. ఉపవాసం చేయడం వల్ల రెట్టింపు ప్రయోజనకరంగా ఉంటుందని పురాణ గ్రంథాలలో తెలియచేశారు. భీష్మ ఏకాదశి రోజుకు ఎందుకింత ప్రత్యేకత? దాని వెనుక ఉన్న కారణాలు ఏమిటో తెలుసుకుందాం. మహాభారత యుద్ధంలో 11 రోజులు యుద్ధం చేసి గాయపడి అంపశయ్యపై పవళించి ఉత్తరాయణ పుణ్యకాలం కోసం ఎదురు చూస్తున్న భీష్ముణ్ణి చూడడానికి యుద్ధానంతరం పాండవులు కృష్ణుడితో కలిసి వస్తారు. వారితో పాటు అనేక రాజర్షులు, దేవర్షులు, బ్రహ్మర్షులు శిష్యసమేతంగా వచ్చారని హిందూ ధర్మ గ్రంథాలలో తెలియచేయడం జరిగింది. ఉత్తరాయణ పుణ్యతిథి కోసం వేచిచూస్తోన్న అంపశయ్యపై ఉన్న భీష్ముని చూసేందుకు శ్రీకృష్ణుడు వచ్చాడు. అప్పుడు భీష్ముడు శ్రీకృష్ణుడిని చూసి అమితానందం పొంది శ్రీమన్నారాయణుని 1000 నామాలతో కీర్తించాడు. అదే ఇంటింటా భక్తి ప్రపత్తులతో పారాయణం చేసే విష్ణు సహస్రనామం అయింది. ధర్మరాజు అడిగిన ప్రశ్నలకు భీష్ముడు ఇచ్చిన సమాధానమే విష్ణు సహస్రనామానికి ఉపోద్ఘాతం. భీష్మ ఏకాదశి రోజు విష్ణు సహస్రనామం చదివినా, విన్నా సంవత్సరం మొత్తం విష్ణుమూర్తి అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు. అయితే విష్ణు సహస్రనామం మొత్తం చదవలేనివాళ్లు ఏం చేయాలి అంటే ఓం నమో నారాయణాయ అని అష్టాక్షరీ మంత్రాన్ని అయినా సరే వీలైనన్నిసార్లు చదువుకోండి. భీష్మ ఏకాదశి రోజు విష్ణు సహస్రనామం ఎప్పుడు పఠించినా ఎప్పుడు విన్నా పుణ్యం కలుగుతుంది. ముఖ్యంగా భీష్మ ఏకాదశి నాడు గనుక విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే ఆ ఫలితం అనంతంగా ఉంటుంది. అనుకున్న పనులు నిర్విఘ్నంగా నెరవేరుతాయి. భోగభాగ్యాలు కలుగుతాయి. పుణ్యగతులు దక్కుతాయి. సర్వపాపాలు తొలగిపోతాయి. అంతేకాకుండా గ్రహదోషాలు, నక్షత్రదోషాలు ఉన్నవారు కూడా విష్ణు సహస్రనామాన్ని ప్రతినిత్యం పారాయణం చేస్తే చాలు. అన్నింటినుంచి విముక్తి పొందడమే కాకుండా అన్నింటా విజయం సాధిస్తారని హిందూ ధర్మగ్రంథాలలో తెలియచేయడం జరిగింది. భీష్మ ఏకాదశి పర్వదినం రోజు మీకు దగ్గరలో ఉన్న విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకుని ఆలయ ప్రాంగణంలో విష్ణునామాన్ని స్మరించుకోండి. అలా చేస్తే తప్పకుండా వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు. భీష్మ ఏకాదశి పర్వదినం రోజు కృష్ణుడి చిత్రపటానికి ఎవరైతే వక్కలతో పూజ చేస్తారో వాళ్లు అన్ని రకాలైన శని బాధల నుంచి సులభంగా విముక్తి అవుతారు. కృష్ణనామాలు చదువుకుంటూ వక్కలతో పూజ చేయండి. ఆ వక్కలు మర్నాడు ఏదైనా చెట్టు మొదట్లో వేయండి. ఇలా పూజ చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. భీష్మ ఏకాదశి రోజు నువ్వులని 6 రకాలుగా ఉపయోగించుకోవడం ద్వారా విశేషంగా శని భగవానుడు అనుగ్రహం కలుగుతుంది. శనిదోషాలన్నీ తొలగిపోతాయి. భీష్మ ఏకాదశి రోజు నువ్వులు నీళ్లలో వేసుకుని స్నానం చేయడం లేదా నువ్వులు నీళ్లలో వేసుకొని ఆ నీళ్లను తాగటం, నువ్వుల పిండి శరీరానికి రాసుకొని స్నానం చేయడం, నువ్వులను ఆహారంలో ఉపయోగించడం, నువ్వులు దానం ఇవ్వటం, నువ్వులు హోమానికి ఉపయోగించడం, ఇలా అనేక రకాలుగా నువ్వులను ఉపయోగించడం ద్వారా విశేషంగా శని భగవానుడి అనుగ్రహం పొందవచ్చు. భీష్మ ఏకాదశి రోజు విష్ణుమూర్తికి పచ్చకర్పూరంతో హారతి ఇస్తే ఆయన అనుగ్రహం చాలా సులభంగా కలుగుతుంది. కాబట్టి ఎవరైనా భూ సంబంధమైన సమస్యలు ఉన్నా, గృహ సంబంధమైన సమస్యలు ఉన్నా, న్యాయపరమైన సమస్యలు ఉన్నా వాటన్నిటినీ అధిగమించడానికి భీష్మ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువుకి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి. చక్కటి శుభ ఫలితాలు తప్పకుండా కలుగుతాయి. ప్రతి ఒక్కరు కూడా భీష్మ ఏకాదశి పర్వదినాన పైన చెప్పిన విధివిధానాలు చక్కగా పాటించి శనిదోషాలను తొలగింపచేసుకోవడంతో పాటుగా శ్రీమహావిష్ణువు అనుగ్రహం పొందండి.
విష్ణు సంబంధమైన ఆలయానికి వెళ్లినప్పుడు సరిసంఖ్యలో ప్రదక్షిణాలు చేయండి. సరిసంఖ్య అంటే 2 4 6 8 ఇలా సరిసంఖ్యలో ప్రదక్షిణలు చేయండి. భీష్మ ఏకాదశి రోజు విష్ణు సంబంధమైన ఆలయంలో దద్దోజనం కాని చక్కెర పొంగలిగాని పంచిపెట్టండి. ఇలా చేయడం ద్వారా అన్ని రకాలైన సమస్యల నుంచి సులభంగా బయటపడొచ్చు. విష్ణుమూర్తి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా ప్రీతిపాత్రులు కావచ్చు. వీలైతే ఉపవాసం ఉండండి. భీష్మ ఏకాదశి రోజు పైన చెప్పిన విధివిధానాలు చక్కగా పాటించి విష్ణుమూర్తి అనుగ్రహం ద్వారా సకల శుభాలను పొందండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.